నమస్తే, నేను మీ హరిత. డిగ్రీ పూర్తయిందా? బీటెక్ పూర్తయిందా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడమే మీ లక్ష్యమా? అయితే ఎలాంటి కోర్స్ నేర్చుకుంటే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, లైఫ్లో హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు? తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ నుంచి ప్లేస్మెంట్ ఆఫీసర్ లత గారు. హలో లత గారు. హాయ్ అండి. చాలా డౌట్స్ ఉన్నాయి, క్లియర్ చేస్తారుగా? యా షూర్. డిగ్రీ పూర్తి చేస్తేనో బీటెక్ పూర్తి చేస్తేనో ఏదైనా సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుంటే ఈజీగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు కదా? యా 100% అవ్వచ్చు. సో సాఫ్ట్వేర్ కోర్స్ అంటే ఇప్పుడు పిల్లలు ఎలా ఉంటుందంటే, సో బేస్డ్ ఆన్ ద డిగ్రీ బ్యాక్గ్రౌండ్ అండ్ బేస్డ్ ఆన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్, సో దే హ్యావ్ టు చూస్ ఏ కోర్స్. అంటే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి అంటే సో వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాని బట్టి కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సో మోస్ట్ ట్రెండింగ్గా ఉన్న కోర్స్ ఏది ఉందా చెక్ చేసుకుని మార్కెట్లో, అండ్ ఇట్ ఈస్ బెటర్ టు చూస్ సో అకార్డింగ్ టు ద మార్కెట్ కండిషన్స్ అనమాట. అలా కోర్స్ నేర్చుకొని జాబ్ సంపాదించుకున్న మధ్యలోనే స్కిల్స్ లేవని వాళ్ళు తీసేయడము, లేకుంటే ఇంకో రీజన్తోనో పక్కన పెట్టేయడము, అలా చేయడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇది నిజమా కాదా? యా నిజమేనండి. సో ఎందుకు అంటే ఎప్పుడైనా ఒక ఇండస్ట్రీలో జాయిన్ అవుదాము అనుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కంపెనీ ఏం చూస్తారు అంటే వెదర్ దే ఆర్ స్కిల్డ్ ఆర్ నాట్ అనమాట. ఒకవేళ స్కిల్ లేకుండా రిక్రూట్మెంట్ చేసుకున్నా కానీ ఈ లే ఆఫ్స్ అనేవి చాలా జరుగుతూ ఉంటాయి. అందుకని ఎప్పుడు ఒక స్టూడెంట్ ఒక కంపెనీలో జాయిన్ అయ్యే ముందు అండ్ దెన్ అన్ని రకాలుగా స్కిల్స్ డెవలప్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. సో లేదు అంటే సో ఇండస్ట్రీలో లే ఆఫ్లో ఫస్ట్ చూసేది ఎవరు అన్స్కిల్డ్ ఉన్నారా, స్కిల్ లేకుండా ఉన్నారో, సో వాళ్ళని రిమూవ్ చేద్దామనే ఫస్ట్ కంపెనీలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాయి. అందుకే సో బీటెక్ అయ్యాక సో దెన్ ఏదైనా కోర్స్ జాయిన్ అవుదాము అనుకుంటే సో ఆ కోర్స్లో వాళ్ళు ఏం చేయాలంటే డ్యూరింగ్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ 6 months కోర్సు, 4 months కోర్సు, ఆ కోర్స్లో స్టార్టింగ్ డే ఇట్ సెల్ఫ్ వాళ్ళు ఏం ఫీల్ అవ్వాలి అంటే వాళ్ళు ఆల్రెడీ ఒక కంపెనీలో ప్లేస్ అయ్యాము అండ్ దెన్ డే 1 నుంచి వాళ్ళు ఫ్రీ ఇంటర్న్షిప్ చేస్తున్నాము అన్న మైండ్ సెట్ బిల్డ్ చేసుకుని అండ్ దెన్ ఏదైనా కోర్స్ చేసి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్సు అప్లికేషన్ డెవలప్ చేయటం, రియల్గా ప్రాజెక్ట్స్ డెవలప్ చేయటం, సో అలాగా నాట్ ఓన్లీ దట్ కమ్యూనికేషన్ స్కిల్స్ బిల్డ్ చేసుకోవటం అండ్ దే హ్యావ్ టు బీ ప్రెజెంటబుల్ అనమాట. సో వాట్ ఎవర్ దే గెయిన్ ద స్కిల్స్, ఏ స్కిల్స్ అయితే గెయిన్ చేశారో అవన్నీ ప్రజెంటబుల్గా ఉండాలి ఇంటర్వ్యూ ప్రాసెస్లో కావచ్చు అండ్ దెన్ ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ ద కంపెనీ ఆ స్కిల్స్ అనేవి సో వాళ్ళు ప్రజెంట్ చేసుకోవాలి. చేసుకుంటే సో దట్ దే కెన్ సస్టైన్ ఇన్ ద కంపెనీ అండ్ ద మార్కెట్. కోర్స్ ఒక్కటే కాదు, దానికి సంబంధించిన స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. జాబ్లో కంటిన్యూ అవ్వాలి, లైఫ్లో గ్రోత్ ఉండాలి అంటే ఎప్పుడూ డిమాండ్ ఉన్న కోర్సు సాఫ్ట్వేర్ కదండి? యా అవునండి. ఓకే, అలాంటి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో మంచి జీతం సంపాదించాలి, మంచిగా బాగా సంపాదించాలి, ఇంకా లైఫ్లో ఏ లోటు ఉండకూడదు, గ్రోత్ ఎక్కువగా ఉండాలి అంటే ఏం చేయాలి? సో బాగా సంపాదించాలి అండ్ సో బాగా గ్రోత్ ఎక్కువ అవుతూ ఉండాలి అంటే దెన్ సో ఎప్పుడు ఒక క్యాండిడేట్ అనేవాడు ఎప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. సో అకార్డింగ్ టు ద మార్కెట్ కండిషన్స్ అండ్ ఆల్సో కంపెనీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నది మన నుంచి, ఓకే, అండ్ సో టెక్నాలజీ ఎలా చేంజ్ అవుతున్నది, అకార్డింగ్ టు ద టెక్నాలజీ ఒక క్యాండిడేట్ ఒక పర్సన్ అనేవాడు ఎప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. సో ఇఫ్ అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉందాము అనుకుంటే ఎప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటా ఉంటే సో దాట్ హీ కెన్ సస్టైన్ ఇన్ ద మార్కెట్ అనమాట. మార్కెట్లో సస్టైన్ అవడానికి మెయిన్ రీజన్ అంటే ఎప్పుడు అప్గ్రేడింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్లో ప్లేస్మెంట్ ఆఫీసర్గా ఉన్నారు. ఏంటండి అసలు వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అంటే ఏంటి? మిగతా మార్కెట్లో చాలా సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్పించేవి చాలా ఉన్నాయి కంపెనీస్, వాటికి మీకు డిఫరెన్స్ చెప్పమంటే ఏం చెప్తారు? సో డిఫరెన్స్ ఏంటంటే సింపుల్గా ఏం చెప్తాం అంటే సో మన కోర్సు వీక్యూబ్లో ఎలా ఉంటుందంటే మన కరికులం అనేది సో ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా ఉంటుంది. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ వచ్చి వీక్యూబ్లో జాయిన్ అయ్యాడు అండ్ తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మా కోర్స్ కంటెంట్ అది సేమ్ ఉంటుందా సేమ్ ఉండదా అని మేము చెప్పలేం. ఎందుకు అంటే సో అకార్డింగ్ టు ద జేడీస్ వీ రిసీవ్ ఫ్రమ్ ద కంపెనీ, సో టైమ్ టు టైము అంటే మంత్లీ సో విల్ చేంజ్ ద కంటెంట్ అనమాట. మేము జేడీస్ చూసుకుంటాం, జేడీస్లో ఏం స్కిల్ సెట్స్ కంపెనీ ఎక్స్పెక్ట్ చేస్తున్నదో అండ్ స్టూడెంట్ వాట్ ఎవర్ కోర్స్ దే ఆప్ట్, మనకి 11 కోర్సెస్ దాకా ఉన్నాయి వీక్యూబ్లో. సో ఆ 11 కోర్సెస్లో ఏ కోర్స్ తీసుకున్నా సో విల్ అప్డేట్ ద సిలబస్ ఆర్ కంటెంట్ అకార్డింగ్ టు ద ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్ అనమాట.
సో దానివల్ల సో ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ దెమ్ టు సస్టైన్ ఇన్ ద మార్కెట్. నేను దానికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో మన ఏఎంఎల్ డేటా సైన్స్ కోర్స్ ఉంది. సో ఆ కోర్స్లో ఏంటంటే ఒక క్యాండిడేట్ సో హీ గాట్ సెలెక్టెడ్ యాజ్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అనమాట. ఒక 6 months తర్వాత తను జెన్ఏ ఏజెంట్కి కింద స్విచ్ అయ్యాడు. సో స్విచ్ అయ్యి అండ్ దెన్ హీస్ కంటిన్యూయింగ్. ఓకే, అండ్ దెన్ 1 year తర్వాత సో దెన్ హీ కెన్ స్విచ్ యాజ్ ప్రాంప్ట్ ఇంజనీర్. అలాగా ఒక 6 months చేశాక కూడా మన కంటెంట్ ఎలా ఉంది అంటే మన కంటెంట్ ఒక రోల్లోనే కాకుండా సో హీఈస్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ సో మెనీ రోల్స్ అనమాట. ఏ కోర్స్ తీసుకున్నా కానీ వీల్ అప్డేట్ ద కంటెంట్ లైక్ దట్ అనమాట అకార్డింగ్ టు ద ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్. లైఫ్లో ఎప్పుడు ఇప్పుడు ఇక్కడ వీక్యూబ్లో నేర్చుకున్నది లైఫ్ లాంగ్ అది మనకు ప్రతి దాంట్లో అది ఉంటుంది. ట్రూ అండి, ఖచ్చితంగా. అంటే ఎన్ని కోర్సెస్? 11 కోర్సెస్ కొంచెం బ్రీఫ్ గా చెప్తారా ఆ కోర్సెస్ గురించి? సో 11 కోర్సెస్ వచ్చేసి మనకి పైథాన్ ఫుల్ స్టాక్ ఉంది, సో జావా ఉంది, జావా ఫుల్ స్టాక్, అండ్ ఏఎంఎల్ డేటా సైన్స్ ఉంది, టెస్టింగ్ ఉంది, ఏడబ్ల్యూఎస్, మల్టీ క్లౌడ్, మర్న్ స్టాగ్, రైట్. సో అండ్ దెన్ సో వీ హ్యావ్ మెడికల్ కోడింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, అలా 11 కోర్సెస్ ఉన్నాయి మనకి. ఎన్నాళ్ళు పడుతుంది టైం ఇవి నేర్చుకోవాలి? సో ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద కోర్స్ వి సెలెక్ట్ అన్నమాట. కోర్స్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని 6 months ఉంటుంది కోర్స్. ఓకే, 6 months. 6 months తర్వాత ఏంటి? వాళ్ళు జాబ్ వెతుక్కోవాలా? మీరు ప్లేస్మెంట్ ఆఫీసర్ అంటున్నారు, మీరు ఏమైనా జాబ్ వాళ్ళకి కల్పిస్తారా? 6 months అయ్యాక జాబ్ చూపించడం కాదు, అంటే 6 months డ్యూరింగ్ ద కోర్స్ ఇట్ సెల్ఫ్ మనం ప్లేస్మెంట్ అనేది చూపించడం జరుగుతుంది. ఒక క్యాండిడేట్ సో మోర్ దాన్ 4 interviews 5 interviews కూడా అటెండ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వీక్యూబ్లో. సో ఒక అబ్బాయి అయితే ఐ మీన్ చాలామంది సో మోర్ దాన్ 7 interviews కూడా అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, అండ్ డ్యూరింగ్ ద కోర్స్ ఇట్ సెల్ఫ్ విల్ ఆస్క్ దెమ్ టు అప్లై ఫర్ ప్లేస్మెంట్స్ అన్నమాట. ప్లేస్మెంట్స్ అనేది కోర్స్లోనే జరుగుతుంది, ఐ మీన్ పంపించడం. అది కాకుండా ఒక 6 months కోర్స్ ఉంటే 6 monthsలో కనుక ఆ క్యాండిడేట్ ప్లేస్ అవ్వలేకపోతే వీ హ్యావ్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ గట్ అనమాట. సో ఆ గట్ ప్రోగ్రాంలో ఏంటంటే గట్ గ్రాడ్యుయేట్ అప్స్కిల్లింగ్. సో అంటే తన స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడానికి విల్ ప్రొవైడ్ 2 more months అనమాట కోర్స్. సో విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, దానికి మేమేం ఛార్జ్ చేయము. సో ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. జాబ్ వచ్చే వరకు మీరు నిరంతరం మీ శ్రమ ఉంటుంది. సో అంటే ఇప్పుడు వీక్యూబ్ మెయిన్ ఇంటెన్షన్, సో వీక్యూబ్ని నమ్మి ఒక క్యాండిడేట్ సో ఇందులో కోర్స్ ఆప్ట్ చేసుకున్నాడు, అండ్ మన రెస్పాన్సిబిలిటీ వచ్చేసి తను ప్లేస్ చేయటం అనేది మన రెస్పాన్సిబిలిటీగా భావించి సో వాట్ విల్ డూ ఇస్ కోర్స్ అయ్యాక కూడా 2 months గట్ ప్రోగ్రామ్ ఉందని చెప్పాను కదా, ఆ 2 monthsలో ఈ 6 monthsలో కవర్ అయిన టాపిక్స్ అన్నీ సో మళ్ళీ డే వైజ్ సో గ్రూమింగ్ అనేది జరుగుతుంది. అంటే నాట్ ఓన్లీ టెక్నికల్ గ్రూమింగ్ జరుగుతుంది, సో అండ్ హెచ్ఆర్ గ్రూమింగ్ జరుగుతుంది. అండ్ మనకి ఏమన్నా ఒక జేడీ వచ్చింది అనుకోండి కంపెనీ నుంచి, సో జేడీ వచ్చినప్పుడు జనరల్గా ఏం జరుగుతుందంటే ఒక 3-4 days టైం ఉంటుంది మనకి, అంటే ఇంటర్వ్యూ ప్రాసెస్కి, సో ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడానికి. సో ఆ టైంలో మనం ఏం చేస్తామంటే ఆ టైంలో అకార్డింగ్ టు ద సెలెక్షన్ ప్రాసెస్ ఆఫ్ ద కంపెనీ మనం సో వాళ్ళకి సెలెక్షన్ ప్రాసెస్ని బట్టి వాళ్ళని టెక్నికల్ గ్రూమింగ్ చేయటం, సో హెచ్ఆర్ గ్రూమింగ్ చేయటం, అండ్ అకార్డింగ్ టు ద సెలెక్షన్ ప్రాసెస్ విల్ గ్రూమ్ దెమ్ అనమాట. పంపి అండ్ దెన్ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని బిల్డ్ చేసి అండ్ దెన్ విల్ సెండ్ దెమ్ ఫర్ ఇంటర్వ్యూస్ అనమాట. దట్ ఈస్ ద ప్రాసెస్. సాఫ్ట్వేర్ కంపెనీస్ తో టై అప్ అయ్యారా ఏమైనా? చాలా కంపెనీస్ ఉన్నాయండి మాకు, మోర్ దెన్ 400. మీరు ప్లేస్మెంట్స్ ఈజీగా ఇప్పించగలుగుతున్నారు అంతేనా? అంటే మనం రీసెంట్గా తీసుకుంటే మన ప్లేస్మెంట్స్ అనేవి మార్చ్లో కూడా వి గాట్ మోర్ దాన్ 100 ప్లేస్మెంట్స్ అనమాట. మోర్ దాన్ 100 ప్లేస్మెంట్స్ ఉన్నాయి. అంటే సో ఏ కోర్స్ చేస్తే వస్తుంది అలా లేదు. ఇన్ వీక్యూబ్ సో ఆల్ ద కోర్సెస్, అన్ని కోర్సెస్లో మనకి ప్లేస్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. అండ్ సో ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ సెక్యూరిటీ ఉంది. సైబర్ సెక్యూరిటీ అనేది న్యూ కోర్సు. సో ఆ కోర్స్లో కూడా మనకి 1 week బ్యాక్ రీసెంట్గా ఆన్ క్యాంపస్ డ్రైవ్ అనేది జరిగింది. సో ఆ కోర్స్లో కూడా వి గాట్ సో ఆన్ క్యాంపస్ డ్రైవ్ అనమాట. అలా కోర్స్తో సంబంధం లేకుండా సో ఇన్ ఆల్ ద కోర్సెస్ వీఆర్ గెటింగ్ ప్లేస్మెంట్స్. పిల్లలు అనేవాళ్ళు ప్లేస్ అవుతున్నారు అనమాట. థ్యాంక్ యూ లత గారు, చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.